త్రిభువన్ సెంటర్లో ఒక 5 రోజులుగా భూమి మీద వివాదం మొదలైంది. కౌన్సిల్ కూడా కూర్చోవటం, అత్యవసర సమావేశంలో దానికి సంబంధించిన తీర్మానం చేయడం కూడా జరిగింది. అత్యవసర సమావేశం అంటే అప్పుడు మళ్ళీ ఈ పర్మిషన్లు ఆ పర్మిషన్లు తీసుకో. ఇక్కడ గుర్తించింది ఒకటే సింగిల్ పాయింట్, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంది, దాన్ని కాపాడాలని కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ ఒక్క పాయింట్ మీద మాట్లాడారు. దానికి పర్మిషన్ తీసుకోరు. అసలు మున్సిపాలిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళు హాజరవ్వాల్సి, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎక్స్ అఫిషియో మెంబర్స్గా కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతుంటారు వారి ఇష్టాన్ని బట్టి. అందుకని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు పర్మిషన్ తీసుకోరు. ఒకవేళ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళ కోరిక మేరకు శని ఆదివారాల్లో, అంటే పార్లమెంట్ ఉండదు కాబట్టి అసెంబ్లీ ఉండదు కాబట్టి శని ఆదివారాల్లో కూడా ఈ మీటింగ్ జరపవచ్చు అనేది దాని సారాంశం. లేకపోతే వర్కింగ్ డేస్లోనే పెట్టాలి. కోర్టు ఆర్డర్లు ఏంటి, గవర్నమెంట్ ఆర్డర్లు ఏంటి, కొత్తగా ఈ మధ్య ఏమన్నా జరిగిందా అని ఆర్డీఓ గారితో మాట్లాడటం జరిగింది. ఒకసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్స్ ఇవ్వటం కానీ అప్పుడు సమయాభావం వల్ల పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. పై వారం వచ్చి నేను కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన, ఇది ప్రభుత్వ భూమి అయితే కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆర్డర్లు ఏదన్నా ఉంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దానిపైన కౌన్సిల్ కానీ ప్రజలు కానీ ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతాం అనేది మా చేతుల్లో ఉంది. అందుకని వచ్చి అందరి సందేహాలు నివృత్తి చేయాలని అనుకున్నప్పుడు ఈ వారంలో ఒక డేట్ ఫిక్స్ చేసి దాన్ని ప్రజా దర్బార్ అంటారా, ప్రజా కోర్టు అంటారా, పబ్లిక్ హియరింగ్ అంటారా, ఏదన్నా కూడా ఎంతమంది వచ్చినా కూడా అఫీషియల్గా అందరికీ ముందరే నోటీస్ ఇచ్చి అన్ని పేపర్లతో వచ్చి ఆ మీటింగ్ 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా ఉండి ప్రతి ఒక్కరి సందేహాలు క్లియర్ చేస్తాను. దానికి తగిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాను. అది తర్వాత కూడా మనకు అందుబాటులో ఉంటాయి. దాని ప్రకారం మనం ఎవరైనా పబ్లిక్ కానీ ప్రభుత్వ పరంగా కౌన్సిలర్స్ కానీ ఇండివిజువల్స్ కానీ మనం ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా అది మన చేతిలో ఉంటుంది. కానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఆయనది కాబట్టి రమ్మని చెప్పడం జరిగింది. ఈ వీక్లో దానికి కూడా స్పష్టమైన వివరణ ఇస్తాము అని మాటిచ్చారు. ఒక డేట్ ఫిక్స్ చేసి చెప్పి వెంకటగిరి పుర ప్రజలకు బాధ్యతాయుతంగా ఉన్న నాయకులు మేము అందరం కూడా అటెండ్ అయ్యేసి ఆ రోజు మొత్తం రిపోర్ట్ తీసుకొని తర్వాత కౌన్సిల్ తరఫు కానీ మేము ఎలా ప్రొటెక్ట్ చేయాలో దాని మీద కూడా మేము చర్చించుకొని చర్యలు, ఈ 2 విషయాలు తెలియజేయాలని పిలుపుకోవడం జరిగింది.